సంధులు. సంధులు అనగా రెండు పదాల యొక్క కలయికను సంధి అంటారు. అలా రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే దాన్ని సంధి అంటారు. సవర్ణ దీర్ఘ సంధి ఇది సంస్కృత సంధులలో మొదటిది. సంస్కృత సంధి అనగా సంస్కృత పదాల మధ్య ఏర్పడేటటువంటి సంధిని సంస్కృత సంధి అంటారు. అవి అచ్ సంధి, హల్ సంధులు అని రెండు రకాలుగా ఉంటాయి. హచ్ సంధుల్లో సంస్కృత పదాలకు అచ్చు కలవడం వల్ల ఏర్పడేటటువంటి సంధులని అచ్ సంధులని, అలాగే ఆయి ఊరులకు అవే అచ్చులు పరంపైన వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. అనగా ఆకి ఆ అంటే ఇక్కడ శబ్దంలో భేదం లేనటువంటివి సవర్ణాలు. అంటే ఆ అన్న దీర్ఘాంతమైనటువంటి ఆ అన్న కూడా ఒకే రకమైనటువంటి శబ్దం వస్తుంది, కానీ అక్షరాల్లో మాత్రం భేదం ఉంటుంది. అలా అక్షర భేదం ఉండి శబ్దంలో భేదం లేకుండా ఉంటే వాటిని సవర్ణాలు అంటారు. అయితే సవర్ణములు పరంపైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. అంటే ఏ సవర్ణాలైతే కలిశాయో వాటి దీర్ఘము ఏకాదేశంగా రావడం సవర్ణ దీర్ఘ సంధి. ఉదాహరణ దేవా ప్లస్ ఆలయం. దేవాలో ఉన్న ఆకి ఆలయంలో ఉన్న ఆ పరమై దేవాలయం అనేటటువంటి పదం ఏర్పడింది. ఇక్కడ వాకి దీర్ఘంగా రావడం, రెండు ఆలు కలవడం, ఇది సవర్ణ దీర్ఘ సంధిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కవి ప్లస్ ఇంద్ర, కవీంద్ర. కవిలో ఉన్న ఈకి ఇంద్రాలో ఉన్న ఈ పరమై కవి, వాకి గుడి దీర్ఘంగా వచ్చినది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇలా సవర్ణ దీర్ఘ సంధిని మనం రాయవచ్చు.